ఓ ఓ ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎల్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్. ఎక్కడి నుంచి అంటే ఇక్కడ రెమెడీస్ ఓన్లీ పార్ట్లీ రిలేటెడ్ టు ది కేస్ విల్ చేంజ్ ది క్యారెక్టర్ ఆఫ్ ది సిక్నెస్ సో దట్ నో వన్ కెన్ క్యూర్ ది కేస్. అంటే మనము కం పూర్తిగా సిమిలర్ గా ఉన్న డ్రగ్ వేయకుండా పార్ట్లీ రిలేటెడ్, పార్షియల్లీ ఇండికేటెడ్ మెడిసిన్ కనుక మనం వేసినట్టయితే ఏమవుతుందంటే ఆ రోగానికి సంబంధించినటువంటి స్థితిని మార్చేస్తుంది. అప్పుడు ఎవరు కూడా క్యూర్ చేయలేకపోతారు. అలోపతి మెడిసిన్స్ బాగా వాడేసి వచ్చారనుకోండి, మొత్తం చేంజ్ అయిపోతుంది. అందుకే కదా మనం దాని తాలూకు ఎఫెక్ట్స్ న్యూట్రలైజ్ అయ్యి అసలు సిమ్టమ్స్ మిగలడానికనే కదా నక్సాంకా సల్ఫర్ పలస్ట్రా ఇలా వేస్తాం. హోమియోపతిలో కూడా అంతే అని ఆయన చెప్తున్నారు. ఒక్కోసారి ఓవర్గా డ్రగ్గింగ్ అయిపోయి పూర్తిగా మారిపోయినప్పుడు ఏ డ్రగ్కి అందకుండా పోతుంది కేసు. ది హోమియోపతిక్ రెమెడీ విల్ క్యూర్ ఇంటర్మీడియట్ ఫీవర్ ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ గెట్ ది రైట్ రెమెడీ. అంటే హోమియోపతిక్ రెమెడీ విల్ క్యూర్ ఇంటర్మీడియట్ ఫీవర్ ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ గెట్ ది రైట్. ఇంటర్మీడియట్ ఫీవర్ ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ప్రతిసారి కూడా హోమియోపతి డ్రగ్ కనుక సరైనది కనుక పడితే ఎప్పుడైనా క్యూర్ చేస్తుంది ఎన్నిసార్లు వచ్చినా. ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ద కేస్ ఈజ్ మిక్స్డ్ అప్ సో దట్ నో వన్ మే బి ఏబుల్ టు క్యూర్ ఇట్. ఒకవేళ అది ఫెయిల్ అయింది కేసు ఇంటర్మీడియట్ ఫీవర్ది అని అంటే ఏమిటి అర్థం అంటే అవి వేరే వేరే డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్స్ తో దాని యొక్క ఒరిజినల్ డిసీజ్ ఇది పోయిందని అర్థం అనమాట. సో అది ఎవరు క్యూర్ చేయలేకపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మాస్టర్ మస్ట్ రియలైజ్ ద కేస్ అండ్ టర్న్ ఇట్ ఇంటూ ఆర్డర్ సో దట్ ఇట్ కెన్ దెన్ బి క్యూర్డ్. అది అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఎవరైతే డాక్టర్, మాస్టర్ అంటే వీటిల్లో మాస్టర్ చేసిన వాడు ఇంకా డాక్టర్ ఫస్ట్ రియలైజ్ అయ్యి అంటే ఇది యొక్క కేసు యొక్క పూర్తి ఇది కాదు, నేచర్ కాదు, ఇది మిక్సప్ అయ్యినది అని రియలైజ్ అయ్యి అప్పుడు ఆ కేసుని మళ్ళీ ఆర్డర్లోకి టర్న్ చేసుకోవడం ద్వారా క్యూర్ చేయగలుగుతారు అనమాట. దేర్ ఆర్ ఫ్యూ మెన్ హూ నెవర్ స్పాయిల్ ఏ కేస్ ఎగ్యూ బికాస్ మెనీ కేసెస్ come from partly developed marked cases, the symptoms not being all out, especially in cases that have taken homeopathic remedies. అంటే there are few men, కొంతమంది ఉంటారు. ఎటువంటి వాళ్ళు అయి ఉంటారు అసలు అంటే ఈ చలి జ్వరం ఇలాంటివి వచ్చేటువంటి కేసెస్ అసలు స్పాయిల్ చేయబడి ఉండదన్నమాట ఆ కేసు. మెనీ కేసెస్ చాలా వరకు కేసెస్ పార్ట్లీ డెవలప్డ్ అంటే సగం సగంగా వస్తాయి అన్నమాట. మార్క్డ్ కేసెస్ సిమ్టమ్స్ నాట్ బీయింగ్ ఆల్ అవుట్ అంటే బయటికి మొత్తం సిమ్టమ్స్ రాకుండా అటువంటి కేసెస్ హోమియోపతిక్ రెమెడీస్ లో తీసుకుని మనము చేయగలుగుతాం. దెర్ ఆర్ ఫ్యూ మెన్ హూ నెవర్, కొంతమంది అసలు ఏ విధంగానూ స్పాయిల్ చేసుకోరు ఆ కేసుని, ఏది ఆ చలి జ్వరంతో వచ్చిన వాళ్ళు. ఎందుకంటే మెనీ కేసెస్ కమ్ ఫ్రమ్ పార్ట్లీ డెవలప్డ్, కొన్ని కేసెస్ ఇలా పార్ట్లీ డెవలప్ అయ్యి వస్తాయి. సో అన్ని కూడా సిమ్టమ్ బయటికి వచ్చి ఉండవు. అవి ఎస్పెషల్ గా అవి
హోమియోపతిక్ రెమెడీస్తో క్యూర్ అయిపోయినటువంటివి. ద హోమియోపతిక్ ఫెయిల్యూర్స్ ఆర్ ద వర్స్ట్ ఫెయిల్యూర్స్ ఆన్ ఎర్త్. హోమియోపతిలో ఫెయిల్యూర్ అవ్వటము అంటే ఇంకా అంతకంటే వాళ్ళు బాగు చేయలేరు అన్నట్టుగా చెప్తున్నారు ఈయన. అంటే మనం ఇక్కడ ఏం చేయాలని చెప్తున్నారంటే 100% జాగ్రత్తగా చూసుకుని రైట్ రెమెడీ అనేది వెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. Natromore is irregular enough in its nature to develop the chills into regularity. అంటే ఇది Natromore is irregular enough in its nature to develop the chills into regularity. ఈ చిల్స్ వీటన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేయడంలో కొంచెం కష్టపడాల్సి వస్తుంది. When it has come into better order, wait. Either the whole case will subside or another remedy will clear. ఒకవేళ కనుక ఈ కేసు అంతా కూడా కరెక్ట్ గా ఒక ఆర్డర్ లో వచ్చి ఉందనుకో, అప్పుడు కేసు మొత్తం అయినా సబ్సైడ్ అయిపోతుంది, లేదా ఇంకో మెడిసిన్ కి సంబంధించిన సిమ్టమ్స్ అన్నా ఇది అవుతాయి అన్నమాట. దేర్ ఆర్ అదర్ రెమెడీస్ దట్ కెన్ టర్న్ కేసెస్ ఇంటూ ఆర్డర్. ఇంకా కొన్ని రకాల మందులు ఉన్నాయి ఏవైతే కేసుని ఒక ఆర్డర్ లో పెట్టగలిగేటువంటివి డ్రగ్స్. ఏంటి అంటే ఆఫెన్ కేసెస్ స్పాయిల్డ్ బై హోమియోపతిస్ కెన్ బి టర్న్డ్ ఇంటూ ద ఆర్డర్ బై సెపియా. అంటే హోమియోపతి డాక్టర్స్ చేత స్పాయిల్ చేయబడినటువంటి కేసెస్ ఏవైతే అవి సెపియా వేయడం వల్ల దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ అంతా న్యూట్రలైజ్ అయ్యి ఆ కేసుని సరైన పద్ధతిలో పెట్టేయగలిగితే డ్రగ్ సెపియా అన్నమాట. మార్క్డ్ కేసెస్ విత్ కంజెషన్ ఆఫ్ ద హెడ్, ఏకింగ్ ఇన్ ద బ్యాక్ అండ్ నాసియా ఆర్ టర్న్డ్ ఇంటూ ఆర్డర్ బై ఎపికాక్. అంటే మార్క్డ్ కేసెస్ విత్ కంజెషన్ ఆఫ్ ద హెడ్, తల కంజెషన్, నడుము నొప్పి, వికారం, ఇలాంటివి ఇలా ఉన్నప్పుడు పికాక్ వేస్తే అది ఆర్డర్ లో పెట్టేస్తుంది అనమాట. అంటే ఆ సిమ్టమ్స్ ని బేస్ చేస్తుంది అని డ్రగ్ చెప్పారు. ద క్యూర్ ఈజ్ పర్మనెంట్ ఆఫ్టర్ హోమియోపతిక్ ప్రిస్క్రైబింగ్, ద చిల్స్ డు నాట్ రిటర్న్. పర్మనెంట్ గా కనుక హోమియోపతి ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఈ చలి అనేది మళ్ళీ రాదనమాట, ఈ చిల్స్ అనేవి రావు. నేట్రమూర్ నాట్ ఓన్లీ రిమూవ్స్ ద టెండెన్సీ టు ఇంటర్మిటెంట్స్ బట్ రెస్టోర్స్ ది పేషెంట్ టు హెల్త్. అంటే ఈ నేట్రమూర్ అనేది ఈ మాటికి ఇంటర్మీడియట్ ఫీవర్స్ వచ్చేటువంటి టెండెన్సీని పోగొట్టడమే కాకుండా హెల్త్ ని కూడా రెస్టోర్ చేస్తుంది అనమాట. టేక్స్ అవే ద టెండెన్సీ టు కోల్డ్స్, ది ససెప్టబిలిటీ టు కోల్డ్స్ అండ్ పీరియాడిసిటీ. ఈ పీరియాడిసిటీ వచ్చేటువంటి ఈ నేచర్ ని కానీ, మాటికి జలుబు చేసేటువంటి ఆ టెండెన్సీని కానీ, చల్లదనానికి ఎక్స్పోజ్ అయితే హెల్త్ డిస్టర్బ్ అయ్యేటువంటి ఆ ససెప్టబిలిటీని కానీ మొత్తం క్యూర్ చేసేస్తుంది అనమాట, తీసేస్తుంది. The susceptibility that is removed and it is susceptibility that is removed. మెయిన్ ఏంటంటే ఏదైతే ఇక్కడ ఒక గ్రౌండ్ ఫామ్ అయి ఉంటుందో ఆ కోల్డ్ ని అట్రాక్ట్ చేసేటువంటి ఈ పీరియాడిసిటీ వీటన్నిటికి సంబంధించి ఒక గ్రౌండ్ ఉంటేనే కదా డ్రగ్స్ ఆ డిసీజెస్ అన్ని వస్తాయని చెప్పుకుంటాం హోమియోపతి ప్రకారం. అవి దాన్ని తీసేస్తుంది అనమాట నేట్రమోర్. అంటే డీప్ యాక్టింగ్ కదా. We know that every attack predisposes to another attack. Each attack of ague is more destructive than the previous one. అంటే ఒక అటాక్ వచ్చిన తర్వాత అది మళ్ళీ ఇంకో అటాక్ రావడానికి కారణం అవుతుంది. అయితే ఒక అటాక్ ఒక మామూలుగా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ అటాక్ ఇంకా వరస్ట్ గా వస్తుంది అనమాట, డిస్ట్రక్టివ్ గా ఉంటుంది. ది డ్రగ్స్ యూజ్డ్ ఇంక్రీజ్ ద ససెప్టబిలిటీ. అంటే అలోపతి మందులు కానీ ఏదైనా కానీ అంటే రైట్ రెమెడీ కనుక యూజ్ చేయకపోతే ఏమవుతుంది, ఆ ససెప్టబిలిటీని ఇంకా పెంచుతుంది. అంటే ఇంకా 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 వచ్చే టెండెన్సీ ఇంకా పెరిగిపోతుంది. ద హోమియోపతిక్ రెమెడీ రిమూవ్స్ ది ససెప్టబిలిటీ. సో హోమియోపతిక్ రెమెడీ ఏం చేస్తుంది, ఆ ససెప్టబిలిటీని తీసేస్తుంది. హోమియోపతిక్ ట్రీట్మెంట్ టెండ్స్ టు సింప్లిఫై ద హ్యూమన్ ఎకానమీ అండ్ టు మేక్ డిసీజెస్ మోర్ ఈజీలీ మేనేజ్డ్. హోమియోపతి ట్రీట్మెంట్ ఏం చేస్తుంది, సింప్లిఫై చేసేసి ఆ డిసీజెస్ అనేవి రాకుండా ఈజీగా మేనేజ్ చేసేస్తుంది. అన్లెస్ this susceptibility is eradicated, man goes down lower and lower into the emaciation from above downwards. ఈ ససెప్టబిలిటీ కనుక పోకపోతే మాటికి ఫీవర్స్ వచ్చేసి నెమ్మదిగా ఏమైపోతాడు, కింద పేషెంట్ డౌన్ అయిపోయి ఇంకా వాడికి లాస్ట్ కి ఇమాసియేషన్ శుష్కించిపోవటం అనేది వస్తుంది. వచ్చి అది ఎక్కడి నుంచి పైనుంచి కింద దాకా ఉంటుంది అన్నమాట, డెవలప్ అవుతుంది. ముందు పైనుంచి చిక్కిపోవడం అనేది మొదలవుతుంది కింద దాకా. చిల్డ్రన్ బోర్న్ ఇన్ ఏ మలేరియల్ రీజియన్ ఆర్ లైక్లీ టు గో ఇన్ టు మెరాస్మస్. ఈ ఏజెన్సీ ఏరియాలు అంటారు కదా, మలేరియా వచ్చేటువంటి ప్లేసెస్,
ఆ ప్లేసెస్ లో పుట్టినటువంటి పిల్లలకి ఈజీగా వాళ్ళ మెరాస్మస్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దే హ్యావ్ ఏ ఒరేషియస్ ఎపిటైట్, ఏ వండర్ఫుల్ హంగర్, ఈటింగ్ మచ్ బట్ ఆల్ ద టైమ్ మస్ట్. వాళ్ళు ఎలా ఉంటారు మెరాస్మస్ అంటే బాగా తింటూ ఉంటారు, ఆకలి బాగుంటుంది, బాగా ఎక్కువ తింటారు, కానీ చిక్కిపోతూ ఉంటారు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. కండిషన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. The mammary glands waste. There is wasting of the upper parts of the body. Mammary glands అంటే బ్రెస్ట్, అవి వేస్ట్, అవి కూడా ఎండిపోతూ ఉంటాయి, అంటే చిక్కిపోతూ సన్నగా అయిపోతూ వేస్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఆ వేస్టింగ్ అప్పర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీలో ఎబో డౌన్వర్డ్స్ కదా, సో దానిలో భాగంగా ఇవి కూడా అలా అయిపోతాయి. ద యూటరస్ ఈజ్ ఇంటెన్స్లీ సోర్. గర్భసంచి చాలా పుండు పడినట్టుగా ఉంటుంది అనమాట, అంటే పుండులాగా సలుపుతూ ఉంటుంది లోపల. ద ల్యూకోరియా విచ్ ఈజ్ ఎట్ ఫస్ట్ వైట్ టర్న్స్ గ్రీన్. వైట్ డిశ్చార్జ్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ తెల్లగా ఉంటుంది, తర్వాత అది గ్రీన్ కలర్ లోకి మారుతుంది. ఉమెన్ టేక్ కోల్డ్ ఇన్ ఎవ్రీ డ్రాఫ్ట్ ఆఫ్ ఎయిర్. అంటే ఆడవాళ్ళు చల్లదనం అనేది తీసుకుంటారు, చిన్న గాలి తెమ్మరికి కూడా చల్లదనం వచ్చేస్తుంది, వీళ్ళకి జలుబు చేసేస్తుంది. There is pain during sexual congress with dryness of the vagina, a feeling as though sticks pressure into the walls of the vagina, pricking pains. అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు ఆ వెజైనా అనేది డ్రైగా ఉంటుంది, ఇంకా అక్కడ ఏదో ముళ్ళు గుచ్చు పడిన ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ మానంలో. ప్రికింగ్ పెయిన్స్ టైప్ ఆఫ్ పెయిన్. దేర్ ఈజ్ డ్రైనెస్ ఆఫ్ ఆల్ ద మ్యూకస్ మెంబ్రేన్స్. ఇక్కడ ఒక చోటే కాదు, ఎక్కడెక్కడైతే మ్యూకస్ మెంబ్రేన్స్ ఉంటాయో అవన్నీ కూడా డ్రైనెస్ ఉంటుంది. ఎవ్రీవేర్ ది మెంబ్రేన్స్ ఆర్ డ్రై, అదే చెప్తున్నారు ఆయన. ది థ్రోట్ ఈజ్ డ్రై రెడ్ ప్యాచులస్. అంటే గొంతు అంతా ఎలా ఉంటుందంటే పొడారిపోతూ ఉంటుంది, రెడ్ కలర్ లో ఉంటుంది, ప్యాచులస్ అంటే అంటే బాగా ఎక్స్పాండ్ అయిపోయినట్టుగా ఉంటుంది అనమాట గొంతు. ఏ సెన్సేషన్ ఆఫ్ ఫిష్ బోన్ జాగింగ్ ఇంటూ ఇట్ వెన్ స్వాలోయింగ్. మింగుతూ ఉంటే ఏదో చేప ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. దెర్ ఈజ్ ఇన్ఎబిలిటీ టు స్వాలో వితౌట్ వాషింగ్ డౌన్ ద ఫుడ్ విత్ లిక్విడ్స్. ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందంటే మింగలేకపోతాడనమాట, అంటే దేర్ ఈజ్ ఇన్ఎబిలిటీ టు స్వాలో వితౌట్ వాషింగ్ డౌన్ ద ఫుడ్ విత్ లిక్విడ్స్. లిక్విడ్స్ తో కలిపి, అంటే ఒక ముద్ద నోట్లో పెట్టుకొని కొంచెం మంచినీళ్ళు మింగాల్సి వస్తుంది, అప్పుడే మనం తినగలుగుతారు, లేకపోతే తనంతా తను ఒట్టి సాలిడ్స్ వెళ్ళవు అనమాట, మింగలేడు. దేర్ ఈజ్ స్టిక్కింగ్ ఆల్ ద వే డౌన్ ద ఈసోఫాగస్. ఈసోఫాగస్ అంతా కూడా అక్కడ ఏదో అతుక్కుపోతున్నట్టుగా ఉంటుంది అనమాట, వాటి కిందకి జారదు ఫుడ్ అన్నట్టుగా ఉంటుంది. థ్రోట్. Most prescribers give heparsulf for every sticking or fishbone sensation in the throat. అంటే హెపార్సల్ఫ్ లో కూడా ఇదే ఫీలింగ్ ఉంటుంది కదా. దిస్ ఈస్ ద ఓల్డ్ కీనోట్, ద ఓల్డ్ రొటీన్. ఇది హెపార్సల్ఫ్ కి సంబంధించింది కూడా మనకు తెలుసు కదా, గొంతులో ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది సెన్సేషన్, స్టిక్కింగ్ సెన్సేషన్. ఇంకా వేటిల్లో ఉంటుంది, నైట్రిక్ యాసిడ్, అజెటా నైట్రికం, అల్యూమినా, నేట్రమూర్, ఆల్ హ్యావ్ ఇట్ బట్ ఆల్ డిఫరెంట్లీ. అంటే వీటన్నిటిలో కూడా ఈ సెన్సేషన్ ఉంటుంది, కానీ మిగతా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. హెపార్సల్ఫ్. ద టాన్సిల్స్ ఆర్ స్వోలెన్ ఫుల్ పర్పుల్ క్విన్సీ. అంటే టాన్సిల్స్ అనేవి ఉబ్బి ఉంటాయి, నిండిపోయినట్టుగా గొంతంతా ఉంటుంది, పర్పుల్ కలర్ లో. క్విన్సీ అంటే పెరిటాన్సిలార్ యాప్సిస్, టాన్సిల్స్ చుట్టూ కూడా యాప్సిస్ ఫామ్ అవటం అనమాట, అది చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది. ద పేషెంట్ ఈస్ సెన్సిటివ్ టు ది స్లైటెస్ట్ డ్రాట్. There is a pain in the throat even on putting the hand out of bed. హెపార్సల్ఫ్ వాడి ఎంత చిన్న గాలి తెమ్మెరకు కూడా వాడు ఎంత సెన్సిటివ్ ఉంటాడంటే గొంతు నొప్పది ఎగ్రవేట్ అయిపోతుంది. ఎప్పుడంటే బెడ్ అంతా కప్పుకుని, చెయ్యి అంతా బెడ్ షీట్ కప్పుకుని, బాడీ అంతా చిన్న చెయ్యి బయట ఉన్నప్పటికీ కూడా వాడికి దగ్గు వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాగనమాట. గొంతు నొప్పి ఎక్కువైపోవటం అలా ఉంటుంది, అంత సెన్సిటివిటీ ఉంటుంది. హీ స్వెట్స్ ఇన్ ది నైట్ విత్ నో రిలీఫ్. రాత్రిళ్ళు చెమట పోసేస్తూ ఉంటుంది, కానీ వాడికి రిలీఫ్ ఉండదు, దానివల్ల స్వెట్ ఎమిలేషన్ ఉండదు. హీ సెన్సిటివ్ టు ఎవ్రీ ఇంప్రెషన్. ఫీల్స్ ఎవ్రీథింగ్ 10 times యాంప్లిఫైడ్. అంటే ప్రతిదీ కూడా 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్టుగా వాడు ఫీల్ అవుతాడు అనమాట. పర్సల్ యాక్చువల్గా వాడికి అలాగే ఉంటుంది, వాడి ఫీలింగ్ అని కాదు. నైట్రిక్ యాసిడ్. దెర్ ఆర్ ఎల్లో ప్యాచెస్ ఇన్ ది థ్రోట్. గొంతులో ఎల్లో ప్యాచెస్ ఉంటాయి. ర్యాగ్డ్ అంటే అల్సర్స్ అన్ని కూడా అనీవెన్ గా ఉంటాయి, ఇర్రెగ్యులర్ ఎడ్జెస్ అలాగా.
జాగ్డ్ అన్న అదే మీనింగ్ వస్తుంది అనమాట. నైట్రిక్ యాసిడ్ వాడివి అల్సర్స్ గొంతులో అలా ఉంటాయి. ఇట్ ఈస్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ పర్పుల్. అవి ఇన్ఫ్లమేషన్ వచ్చి పర్పుల్ కలర్ లో ఉంటాయి గొంతులో అల్సర్స్. ద యూరిన్ స్మెల్స్ లైక్ హార్సెస్ యూరిన్. ఇది మన అందరికీ తెలిసిందే. ఆజెంటమ్ నైట్రికం. దెర్ ఈజ్ మచ్ హోర్స్నెస్, ద వోకల్ కార్డ్స్ బీయింగ్ డిస్టర్బ్డ్. అంటే స్వరపేటిక దగ్గర స్వరపేటిక ఎఫెక్ట్ అయి ఉంటుంది, ఇంకా బొంగురు పోతుంది అనమాట గొంతు. ద థ్రోట్ ఈస్ స్వోలెన్ ప్యాక్చులస్. ఆ థ్రోట్ అంతా వాచిపోయి లోపలంతా ఉబ్బిపోయినట్టు ఎక్స్పాండ్ అయిపోయినట్టు ఉంటుంది. పేషెంట్ వాంట్స్ కోల్డ్ థింగ్స్. చల్లటివి కావాలనిపిస్తుంది వాళ్ళకి. కోల్డ్ వాటర్, కోల్డ్ ఎయిర్. అడాప్టెడ్ టు దోస్ కేసెస్ దట్ హ్యావ్ హ్యాడ్ అల్సరేషన్ ఆఫ్ ద ఆస్ యూటిరై విత్ కాటరైజేషన్. ఇంకా అల్సర్స్ ఫామ్ అయి ఉంటాయి. ఆస్ యూటిరై అంటే గర్భసంచి లోపలికి వెళ్ళే ద్వారం ఓపెనింగ్ దగ్గర అనమాట అల్సర్స్ ఫామ్ అయిపోయి కాటరైజ్ అయిపోయి ఉంటాయి అనమాట. అంటే కాటరైజేషన్ అనేటువంటి ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి కేసెస్ లో ఇది పనిచేస్తుంది. నాట్రమోర్. there is extreme dryness of the mucous membranes as if they would break. Chronic dryness without ulceration. మ్యూకస్ మెంబ్రేన్స్ దగ్గర నాట్రమోర్ వాళ్ళవి విపరీతమైన డ్రైనెస్ ఉంటుంది, ఇంకా అవి బ్రేక్ అయిపోతాయేమో ఆ డ్రైనెస్ వల్ల పెట్లిపోతాయేమో అన్నట్టుగా అనమాట. అది దీర్ఘకాలంగా ఉంటుంది అల్సర్ అనేది ఫామ్ అవ్వకుండా. దేర్ ఈస్ మచ్ కటారల్ డిశ్చార్జ్ లైక్ ద వైట్ ఆఫ్ అన్ ఎగ్ with dryness of the mucous membranes. When not covered by this mucus, the patient is extremely sensitive to a change of weather. There is a much catarrhal discharge. And catarrhal and mucous membranes affect అవడం వల్ల వచ్చేటువంటి డిశ్చార్జ్, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే డిశ్చార్జ్ ఎలా ఉంటుంది? ఎగ్ లాగా ఎగ్ లోని వైట్ ఉంటుంది చూడండి, ఎగ్ అంత తెల్లగా ఉంటుంది అనమాట. వైట్ ఆఫ్ అన్ ఎగ్, ఎగ్ లోపల వైట్ ఉంటుంది అలాగా. ఇంకా మ్యూకస్ మెంబ్రేన్స్ అన్ని కూడా డ్రైగా ఉంటాయి మ్యూకస్ తో కవర్ అయ్యి లేనప్పుడు. ద పేషెంట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు చేంజ్ ఆఫ్ వెదర్. చాలా సున్నితంగా ఉంటారు ఈ పేషెంట్స్. ఏ మాత్రం వెదర్ చేంజ్ అయినా కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఎవ్రీ రెమెడీ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్, ఇట్స్ ఆర్డర్ ఆర్ సక్సెషన్. వీ మస్ట్ బేర్ ఇన్ మైండ్ ది ఆర్డర్ ఆఫ్ సక్సెషన్. అంటే ప్రతి డ్రగ్, ఏ డ్రగ్కు ఆ డ్రగ్ దాని యొక్క స్పీడ్ దానికి ఉంటుంది, దాని ఆర్డర్ అంటే వచ్చే జబ్బులు వచ్చే విధానం అంటే ఈ ఆర్డర్ లో వస్తుంది అంటానికి. అలా ఒకదాని ఒకటి అనుసరించి సక్సెషన్ అనేది ఉంటుంది. అవి మన మైండ్ లో ఉండాలి, ఆ ఆర్డర్ ఆఫ్ సక్సెషన్ అనేది. నాట్రమోర్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ఓల్డ్ డ్రాప్సీస్, ఎస్పెషల్లీ డ్రాప్సీ ఆఫ్ సెల్యులార్ టిష్యూస్. ఇది ఇంకా డ్రాప్సికల్ కండిషన్ అంటే వాటర్ చేరటం అనమాట. అలాంటి ఎప్పటి నుంచో దాంట్లో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళ దాంట్లో కూడా పనిచేస్తుంది డ్రాప్సీలో. ఎస్పెషల్లీ డ్రాప్సీ ఆఫ్ సెల్యులార్ టిష్యూస్. సెల్యులార్ టిష్యూస్ ఉంటాయి కదా, అక్కడ నీరు పట్టేస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ దేర్ ఇస్ డ్రాప్సీ ఆఫ్ సాక్స్. ఈ శాక్లు ఎక్కడైతే ఉంటాయంటే కంటి కింద ఉంటాయి కొన్ని, అలా ఆ శాక్స్ ఉన్న చోటంతా కూడా నీరు పట్టేస్తూ ఉంటుంది. డ్రాప్సీ ఆఫ్ ద బ్రెయిన్ ఫాలోయింగ్ అక్యూట్ డిసీజెస్. బ్రెయిన్ కి కూడా నీరు పట్టేస్తూ ఉంటుంది అక్యూట్ కండిషన్స్ లో. ఇన్ అక్యూట్ స్పైనల్ మెనింజైటిస్ విత్ ఎక్స్ట్రీమ్ నెర్వస్ టెన్షన్ వేర్ దెర్ ఈజ్ క్రానిక్ డ్రాయింగ్ బ్యాక్ ఆఫ్ ద హెడ్, క్రానిక్ జెర్కింగ్ ఆఫ్ ద హెడ్ ఫార్వర్డ్. ఇంకా అక్యూట్ కండిషన్ ఈ స్పైనల్ మెనింజైటిస్ లో, మామూలుగా మెనింజైటిస్ అంటే బ్రెయిన్ కి సంబంధించి అనుకుంటాం, కానీ బ్రెయిన్ చుట్టూ కవర్ చేసేటువంటి లేయర్స్ రెండు ఉంటాయని చెప్పుకున్నా. ఆ రెండింటి మధ్యలో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది అనుకున్నాం. అక్కడ ఇన్ఫెక్ట్ అయినప్పుడు అది స్పైనల్ కార్డ్ని కూడా కవర్ చేస్తుంది కదా, చుట్టూ ఉంటుంది కదా. సో అది కూడా ఎఫెక్ట్ అయితే అక్కడి నుంచి కింద దాకా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు స్పైనల్ మెనింజైటిస్ అంటారు. అప్పుడు చాలా విపరీతమైన టెన్షన్ ఉంటుంది అనమాట ఆ లోపల. అంటే డ్రాప్సికల్ కండిషన్ వల్ల, నీరు ఎక్కువ చేరిపోవడం వల్ల, ఓవర్ అక్యుములేషన్ వల్ల. అప్పుడు ఏమవుతుంది, ఆ తల వెనక్కి విరుచుకుపోయినట్టుగా అయిపోవడం, జెర్క్స్ రావడము, జెర్కింగ్ ఆఫ్ ద హెడ్ ముందుకి తల వంగిపోతూ జెర్క్స్ వస్తూ ఉంటాయి అనమాట. అక్యూట్ డిసీజెస్ దట్ రిజల్ట్ ఇన్ హైడ్రోసెఫలస్ ఆర్ ఇన్ ఇరిటేషన్ ఆఫ్ ద స్పైన్. స్పైనల్ ఇరిటేషన్ కానీ లేకపోతే హైడ్రోసెఫలస్ అంటే చాలా పెద్దది అయిపోతూ ఉంటుంది అని చెప్తారు చూడండి. అలాంటి అక్యూట్ కండిషన్స్ లో కూడా ఇది పనిచేస్తుంది. సమ్ టైమ్స్ యూస్ఫుల్ ఇన్ అబ్డామినల్ డ్రాప్సీ బట్ మోర్ ఆఫెన్ ఇన్ ఇడిమా ఆఫ్ ద లోవర్ ఎక్స్ట్రిమిటీస్.
అంటే కడుపులో నీరు చేరినప్పటికీ కూడా పనిచేస్తుంది, కానీ ఎక్కువగా కాళ్ళల్లో వచ్చేటువంటి నీరుని తగ్గిస్తుంది. ఎక్యూట్ డ్రాప్సీస్ ఆఫ్టర్ స్కార్లెట్ ఫీవర్. ఈ స్కార్లెట్ ఫీవర్ తర్వాత వచ్చినటువంటి డ్రాప్సికల్ కండిషన్ లో ఇది పనిచేస్తుంది. ద పేషెంట్ ఈజ్ ఓవర్ సెన్సిటివ్ టు స్టార్టిల్స్ ఇన్ హిజ్ స్లీప్, రైజెస్ అప్ ఇన్ ది నైట్ విత్ కన్ఫ్యూజన్. దేర్ ఆర్ ఆల్బుమిన్ అండ్ క్యాస్ట్స్ ఇన్ ద యూరిన్. ఎంత ఓవర్ సెన్సిటివ్ టు సౌండ్స్ అది ఉంటాడంటే నిద్రలో పోతూ పోతే మెలకు వచ్చేస్తుంది, ఎక్కడున్నాం ఏంటి అనే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. దీంతో పాటు ఇంకా ఏముంటాయంటే కంప్లైంట్స్, యూరిన్ లో ఆల్బుమిన్ పోతూ ఉంటుంది, క్యాస్ట్స్ కూడా పోతూ ఉంటాయి. In dropsy after the malaria, natramur, when it acts curatively, generally brings back the original chill. సరే, ఈ మలేరియాలో ఈ డ్రాప్సికల్ మలేరియా తర్వాత వచ్చేటువంటి డ్రాప్సీలో అంటే ఈ నీరు పట్టడంలో నేట్రమూర్ కనుక ఇండికేట్ అయి వేస్తే అది ఏం చేస్తుందంటే అంతకుముందు ఏవేవో మందులు వాడి సప్రెస్ చేసినటువంటి దాని ఎఫెక్ట్స్ అన్ని పోగొట్టి మొట్టమొదటిసారి వీడికి ఎలా అయితే ఈ చిల్లు ఆ స్టేజ్ అది ఎలా వచ్చిందో దాని వెనక్కి తీసుకొస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఆ నేట్రమూరే దానికి ఇండికేట్ అయితే ఆ ఒరిజినల్ నేచర్ ఆఫ్ ద చిల్కి తగ్గించేస్తుంది, లేదా ఇంకో డ్రగ్ యొక్క పిక్చర్ ని క్లియర్ గా అర్థమయ్యేట్టుగా ఇండికేట్ అయ్యేలాగా పిక్చర్ ని బయట పైకి తీసుకొస్తుంది అనమాట. అప్పుడు మనం ఆర్డర్ చేస్తే సెట్ అయిపోతుంది. అదే చెప్తారు ఇక్కడ. ద ఓన్లీ క్యూర్ నోన్ టు మ్యాన్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్ డౌన్, ఫ్రమ్ విత్ ఇన్ అవుట్ అండ్ ఇన్ ది రివర్స్ ఆర్డర్ ఆఫ్ కమింగ్. క్యూర్ అనేది నోన్ టు మ్యాన్ ఫ్రమ్ అబౌవ్ డౌన్ అంటే ఎలా పైనుంచి కిందకి క్యూర్ స్టార్ట్ అవుతుంది, విత్ ఇన్ అవుట్ లోపల నుంచి బయటికి. లాస్ట్ చెప్పుకున్నాం డైరింగ్స్ లా ఆఫ్ క్యూర్. మళ్ళీ రివర్స్ ఆర్డర్ ఆఫ్ దేర్ కమింగ్ అని మనం చెప్పుకున్నాం కదా, ఈ విధంగానే ఇక్కడ కూడా అవుతుంది అనమాట. వెన్ ఇట్ ఈస్ అదర్వైజ్ దెర్ ఈస్ ఓన్లీ ఇంప్రూవ్మెంట్ నాట్ క్యూర్. ఇలా కాకుండా వేరేగా అంటే కింద నుంచి ఇంప్రూవ్మెంట్ వచ్చినా పైనుంచి లోపలికి తగ్గినా ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే అది ఇంప్రూవ్మెంట్ అవుతుందే తప్ప క్యూర్ అయితే కాదు అని చెప్తున్నారు. వెన్ ద సిమ్టమ్స్ రిటర్న్ దెర్ ఈజ్ హోప్. అంటే ఎప్పుడైతే పాత సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిటర్న్ మళ్ళీ వచ్చినాయి అంటే క్యూర్ పాసిబుల్ అవుతుంది అని మనకు ఒక హోప్ పెట్టుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద రోడ్ టు క్యూర్, దేర్ ఈజ్ నో అదర్. అంటే ఏవైనా సప్రెస్ చేయబడినాయో అవి మళ్ళీ వెనక్కి రావటమే క్యూర్ అనేది, ఇంకో దారి లేదు అని చెప్తున్నారు. ద స్కిన్ సిమ్టమ్స్ ఆర్ సమ్ టైమ్స్ వెరీ స్ట్రైకింగ్. చర్మానికి సంబంధించినటువంటి ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రైకింగ్ గా ఉంటాయి. ఇన్ ఓల్డ్ లింగరింగ్ కేసెస్ వేర్ ద స్కిన్ లుక్స్ ట్రాన్స్పరెంట్ యాజ్ ఇఫ్ ద పేషెంట్ వుడ్ బికమ్ డ్రాప్సికల్, waxy, greasy, shiny skin. Other remedies with greasy, shiny skin are plumbum-met, thuja, selenium. అంటే ఓల్డ్ లింగరింగ్ అంటే ఎప్పటి నుంచో ఆ స్కిన్ కంప్లైంట్స్ తగ్గకుండా ఉన్నటువంటి పేషెంట్ లో అంటే అలా ఉన్నాయి అటువంటి పేషెంట్స్ ఎలా ఉండొచ్చు, నెమ్మదిగా వాళ్ళు డ్రాప్సికల్ కండిషన్ లోకి వ్యాక్సీ అంటే కళాకాంతి లేకుండా ఉన్నటువంటి ఫేస్ స్కిన్ అలా అయిపోవడం, గ్రీజీగా షైనీగా. ఈ షైనీ అనేటువంటి దాంట్లో గ్రీజీగా ఉండడం స్కిన్ అనేటువంటి దాంట్లో ఈ ప్లంబం మెట్, తూజా, సెలీనియం కూడా పనికొస్తారు. దీస్ రెమెడీస్ గో డీప్ ఇన్ టు ది లైఫ్. ఈ మందులు ఏంటంటే బాగా డీప్ గా పనిచేస్తాయి. ఎనీ రెమెడీ దట్ కెన్ ప్రొడ్యూస్ సచ్ వండర్ఫుల్ చేంజెస్ ఈజ్ లాంగ్ యాక్టింగ్. ఏ మందు అయినప్పటికీ కూడా లాంగ్ యాక్టింగ్ డ్రగ్ వండర్ఫుల్ చేంజెస్ ని తీసుకురాగలుగుతుంది. డీప్ గా పనిచేసేటువంటివన్నీ కూడా యూస్ఫుల్ ఆఫ్టర్ లేబర్. వెన్ ద మదర్ డజంట్ ప్రోగ్రెస్ వెల్, షీ ఈజ్ ఫీబుల్ అండ్ ఎగ్జైటబుల్, ద లోకియా ఈజ్ ప్రొలాంగ్డ్, కోపియస్ అండ్ వైట్, ది హెయిర్ ఫాల్స్ అవుట్ ఫ్రమ్ ది హెడ్ అండ్ జెనిటల్స్, ద మిల్క్ పాసెస్ అవే, ఆర్ చైల్డ్ డజంట్ థ్రైవ్ ఆన్ ఇట్. ఇంకా ఎటువంటి వాటిల్లో పనిచేస్తుంది, డెలివరీ అయిన తర్వాత మదర్ లో డజంట్ ప్రోగ్రెస్ వెల్ అంటే మంచిగా ప్రోగ్రెస్ అవ్వకుండా రికవర్ అవ్వకుండా ఉండడం, లేదా వీక్ అయిపోవటం అనమాట. లోకియా అంటే ఏంటంటే డెలివరీ అయిన తర్వాత వస్తుంది కొంత డిశ్చార్జ్, అది ఎక్కువ సేపు ఉంటుంది. యూజువల్గా ఒక ఫ్యూ 24 hours అలా ఉంటుంది. అది ఇంకా ఎక్కువ కాలం ప్రొలాంగ్ అవ్వడం, ఎక్కువగా అవ్వటం అనమాట. ద హెయిర్ ఫాల్స్ అవుట్ ఫ్రమ్ ది హెడ్ అండ్ జెనిటల్స్ అంటే జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. ఎక్కడ తలలో నుంచి ఊడిపోతుంది, జెంటల్ రీజియన్ లో కూడా ఊడిపోతుంది.
మిల్క్ పాసెస్ ఎవే అంటే మిల్క్ అనేది ఇంకా ఆగిపోతుంది అనమాట. లేదా చైల్డ్ డజంట్ థ్రైవ్ ఆన్ ఇట్. లేదా ఆ మిల్క్ తాగినప్పుడు ఆ పిల్లవాడు మామూలుగా తల్లిపాలు తాగితే ఎలా ఉంటాడు, హ్యాపీగా ఉండాలి కదా, అది పోతుంది. అది వాడు దానివల్ల వాళ్ళ అమ్మ పాలు కూడా పడకుండా హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది ఆ పాలు తాగితే. అంటే అదనమాట. యూజువల్గా ఏంటంటే లోకియా అని కొంచెం కొంతమందికి మెన్స్ట్రువల్ డెలివరీ అయిన తర్వాత ఒక 4-5 డేస్ అవుతుంది బ్లీడింగ్ లాగా. కొంతమందికి ఒక 1 వీక్, అంతకంటే అవ్వదు. అంతకంటే ఎక్కువైతే మందులు తీసుకోవాల్సి వస్తుంది. అది లోకియా అంటారు. యూస్ఫుల్ ఇన్ ఆఫ్టర్ వేర్ దెర్ ఈస్ సబ్ఇన్వల్యూషన్ ఆఫ్ ద యూటరస్. ద యూటరస్ ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ కంజెషన్. అంటే ఇప్పుడు కడుపుతో ఉన్నప్పుడు ఆ యుట్రస్ కూడా పెరుగుతుంది కదా, పిల్లవాడుని లోపల ఉంచుకోవడం కోసం సైజ్ పెరుగుతుంది కదా. సబ్ ఇన్వల్యూషన్ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత అది మళ్ళీ నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది నెమ్మదిగా యుట్రస్. అలా రాకుండా ఉండిపోవటాన్ని సబ్ ఇన్వల్యూషన్ అంటారు అనమాట. ఓకే, ఇది యూస్ఫుల్ ఇన్ ఆఫ్టర్ పెయిన్స్ వేర్ దేర్ ఈస్ సబ్ ఇన్వల్యూషన్ ఆఫ్ యుట్రస్, యుట్రస్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ కండిషన్. షీఈస్ ఎగ్రవేషన్ నాయిస్ మ్యూజిక్ ది స్లామింగ్ ఆఫ్ ఎ డోర్. తలుపు కొట్టిన మ్యూజిక్ సౌండ్ కానీ ఏదైనా శబ్దానికి ఎగ్రవేట్ అవుతాయి సిమ్టమ్స్. క్రేవ్స్ సాల్ట్, హ్యాస్ అన్ ఎవర్షన్ టు బ్రెడ్ వైన్ ఫ్యాట్ థింగ్స్. సవర్ వైన్స్ డిజార్డర్ ది స్టమక్. నేట్రమూర్ విల్ క్లియర్ అప్ ది కేస్, రెస్టోర్ ది మిల్క్. ఇట్లా పాలు ఆగిపోయినటువంటి వాళ్ళలో అవి తీసుకుంటే పిల్లవాడు హెల్త్ డిస్టర్బ్ అయిపోతున్నటువంటి వాళ్ళలో చూస్తే మిల్క్ అనేది రెస్టోర్ అవుతుంది, చేస్తుంది. నేట్రమూర్ ఇండికేట్ అన్నప్పుడు వేస్తే మళ్ళీ కేసుని ఒక ఆర్డర్లో పెడుతుంది. నేట్రమూర్ ఈజ్ నీడెడ్ బై దోస్ క్లోరోటిక్ గర్ల్స్ హూ హ్యావ్ ఏ గ్రీజీ స్కిన్, ఏ గ్రీనిష్ yellowish కాంప్లెక్షన్. అంటే ఎనిమిక్ కండిషన్ లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇటువంటి స్కిన్, ఈ కలర్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళ పనిచేస్తుంది, అవసరం అవుతుంది. హూ మెనిస్ట్రుయేట్ వన్స్, ఓన్లీ వన్స్ ఇన్ 2 or 3 months, 2-3 months ఒకసారి మెన్సెస్ వచ్చేటువంటి వాళ్ళలో పనిచేస్తుంది. ద మెన్సెస్ ఆర్ కోపియస్ ఆర్ స్కాంటీ అండ్ వాటరీ. అంటే ఉంటే మెన్స్ట్రువల్ ఫ్లో ఎక్కువగా అవటము, లేదా తక్కువగా నీళ్ళలాగా అవటము, లేదా నీళ్ళలాగా అవటం ఉంటుంది. వేర్ ద సిమ్టమ్స్ అగ్రీ, ద రెమెడీ కెన్ ఇరాడికేట్ దిస్ క్లోరోసిస్. అంటే సిమ్టమ్స్ అంటే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అన్ని ఉండి కరెక్ట్ గా ఇండికేట్ అయినప్పుడు వేస్తే ఈ ఎనిమిక్ కండిషన్ కూడా తగ్గించేస్తుంది. ద టర్న్ ద కౌంటెనెన్స్ ఇన్ టు ఏ పిక్చర్ ఆఫ్ హెల్త్ బట్ నాట్ ఇన్ ఏ షార్ట్ టైం. ఇట్ టేక్స్ ఇయర్స్ టు ఎస్టాబ్లిష్ హెల్త్ ఇన్ ఏ టైప్ ఆఫ్ క్లోరోసిస్. అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఈ క్లోరోసిస్ కేసెస్ లో హెల్త్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ది కట్ ఫింగర్ బ్లీడ్స్ ఓన్లీ వాటర్. అంటే ఏదైనా వేలు కట్టితే మనకు రక్తం రావాల్సిన నీళ్ళలాగా వస్తుంది వాటర్. అంత ఎనిమిక్ కండిషన్ అనమాట. అలాంటిది క్యూర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ద మెన్స్ట్రువల్ ఫ్లో ఈజ్ ఓన్లీ లుకోరియా. అంటే బ్లడ్ రాకుండా అది ఇది వైట్ డిశ్చార్జ్ అవుతున్నట్టుగా అవుతుంది అనమాట. ఫ్లో అంత పలచగా ఉంటుంది. దేర్ ఈజ్ ఎ పర్నీషియస్ ఎనీమియా. నేట్రమూర్ గోస్ డీప్ ఇనఫ్ ఇంటు ది లైఫ్ టు రెస్టోర్ ది పింక్ కాంప్లెక్షన్. నేట్రమూర్ అనేది డీప్ గా పనిచేస్తుంది. మళ్ళీ ఆ పాలిపోయినట్టుగా గ్రీజీ వ్యాక్సీ అలా చెప్పారు కదా ఫేస్, అన్నిటినీ కూడా మళ్ళీ మొత్తం క్యూర్ చేసి మళ్ళీ హెల్దీ కాంప్లెక్షన్ ఏంటి పింక్ దాంట్లోకి తీసుకొస్తుంది. ఇక్కడ నేను ఒక ఎనీమియా, పర్నీషియస్ ఎనీమియా అంటే మీకు చిన్న పీపీటీ చేశాను, అది ఒకసారి చెప్తే మీకు ఇక్కడ ఇది క్లియర్ అవుతుంది. Anemia. Anemia, a condition characterized by deficiency of the red blood cells or hemoglobin, has many differences. We broadly categorized based on the size of the red blood cells. The microcytic అంటే ఉండాల్సిన కంటే చిన్నవి, నార్మోసైటిక్, మైక్రోసైటిక్ అంటే ఉండాల్సిన కంటే సెల్స్ పెద్దవి, ఆర్బిసి. ఆర్ బై ది అండర్లయింగ్ కాజ్. ఇది కాజేషన్ బట్టి డిఫరెంట్ టైప్స్ గా డివైడ్ చేశారు. ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎనిమియా వస్తే, వైటమిన్ డెఫిషియన్సీ, ఏ ప్లాస్టిక్ అంటే అవి ఫామ్ అయ్యేదే డిఫరెంట్ మోడల్లో ఫామ్ అవటం, హీమోలైటిక్, ఇవి రకాలు ఏంటో చెప్తారు చూడండి కింద టైప్స్. బేస్డ్ ఆన్ రెడ్ బ్లడ్ సెల్ సైజ్. ఈ ఆర్బిసి సైజుని బట్టి ఎనీమిక్ కండిషన్ ని ఎన్ని రకాలో చూడండి. మైక్రోసైటిక్ ఎనిమియా అంటే దీంట్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ స్మాలర్ దాన్ నార్మల్.
దీంట్లోనే ఉంది మైక్రో అని, అంటే ఈ సైటిక్ అంటే సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ ఉండాల్సిన దానికంటే తక్కువ సైజులో ఉంటాయి, దీన్ని మైక్రోసైటిక్ అంటారు. దిస్ ఈజ్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ ఐరన్ డెఫిషియన్సీ, తెలసీమియా ఆర్ సిడెరోబ్లాస్టిక్ ఎనీమియా. ఇది ఈ ఎనీమియాస్ తో అసోసియేట్ అయి ఉండొచ్చు అనమాట ఈ మైక్రోసైటిక్ ఎనీమియా. మ్యాక్రోసైటిక్ ఎనీమియా, రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ లార్జర్ దాన్ ది నార్మల్, ఉండాల్సిన దానికంటే ఎక్కువ సైజులో ఉంటాయి. దిస్ ఈజ్ ఆఫెన్ లింక్ టు విటమిన్ B12 ఆర్ ఫోలేట్ డెఫిషియన్సీస్, వీటిల్లో ఇది ఉంటుంది, ఇటువంటివి ఉండొచ్చు. నార్మోసైటిక్ అంటే నార్మల్ సైజ్, రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ నార్మల్ ఇన్ సైజ్ బట్ దేర్ ఈజ్ డెఫిషియన్సీ ఇన్ దేర్ నెంబర్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ కంటెంట్. బ్లడ్ లాస్ ఈజ్ ఏ కామన్ కాజ్. బ్లడ్ ఎక్కువ పోయింది అనుకునేటువంటి వాళ్ళలో ఏంటంటే హీమోగ్లోబిన్ లెవెల్ అనేది తగ్గిపోయి ఉంటుంది అనమాట, అంతే తప్ప రెడ్ బ్లడ్ సెల్ సైజ్ మాత్రం నార్మల్ గానే ఉంటుంది. నార్మోసైటిక్ ఎనిమియా అంటారు. నెక్స్ట్ కాజేషన్ ని బేస్ చేసుకుని కొన్ని టైప్స్. ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా మోస్ట్ కామన్ టైప్, కాజ్డ్ బై ఇన్సఫిషియంట్ ఐరన్ ఫర్ హిమోగ్లోబిన్ ప్రొడక్షన్. అంటే అదే కదా, హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ చేయాలంటే ఐరన్ అవసరం, అది ఇన్సఫిషియంట్ గా ఉండటం వల్ల వచ్చినటువంటి ఎనిమిక్ కండిషన్. విటమిన్ డెఫిషియన్సీ ఎనీమియా కాజ్డ్ బై ద డెఫిషియన్సీస్ ఇన్ విటమిన్స్ లైక్ B12, ఫోలేట్. ఈ డెఫిషియన్సీ వల్ల వచ్చినటువంటి ఎనిమిక్ కండిషన్ ఇది. నెక్స్ట్ ఎప్లాస్టిక్ ఎనీమియా అక్కర్స్ వెన్ ద బోన్ మ్యారో డజంట్ ప్రొడ్యూస్ ఇనఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ని బోన్ మ్యారో అనేది ఫామ్ చేస్తుంది కదా, ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే అది దాంట్లోని హెల్త్ డిస్టర్బెన్స్ వలన సరిగా ఇవి ప్రొడ్యూస్ అవ్వకపోవడం రెడ్ బ్లడ్ సెల్స్. హిమోలైటిక్ ఎనీమియా రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫాస్టర్ దాన్ దే కెన్ బి మేడ్. అంటే అవి ప్రొడక్షన్ కంటే డిస్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇన్ని రోజులు బతకాల్సినవి తొందరగా చచ్చిపోతాయి, కానీ ప్రొడ్యూస్ అయ్యేవి మాత్రం నార్మల్ గానే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఇంకా ఎనిమి కండిషన్ వస్తుంది కదా, అది ఎనీమియా ఆఫ్ క్రానిక్ డిసీజ్ అసోసియేటెడ్ విత్ క్రానిక్ కండిషన్స్ లైక్ కిడ్నీ డిసీజ్, డయాబెటీస్, వీళ్ళల్లో వచ్చేటువంటి ఎనిమిక్ కండిషన్, అంటే క్రానిక్ డిసీజ్ వల్ల వచ్చినటువంటిది. సికిల్ సెల్ ఎనీమియా ఏ జెనెటిక్ కండిషన్ వేర్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ సికిల్ షేప్డ్. ఆ సికిల్ షేప్ లో ఉంటాయి అనమాట రెడ్ బ్లడ్ సెల్స్, షేప్ మారిపోతుంది, లీడింగ్ టు ప్రిమెచ్యూర్ డిస్ట్రక్షన్. అంటే తొందరగా అవి రైపెన్ అవ్వకుండానే డిస్ట్రక్ట్ అయిపోతాయి అనమాట. థెలసీమియా ఏ జెనెటిక్ డిజార్డర్, ఇది కూడా ఎఫెక్టింగ్ హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ కాజింగ్ మైక్రోసైటిక్ ఎనీమియా. పెర్నీషియస్ ఎనీమియా ఇందాక ఈ నేటంలో మనం చదువుకున్నాం. ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ విటమిన్ B12 డెఫిషియన్సీ కాజ్డ్ బై ది బాడీస్ ఇన్ఎబిలిటీ టు అబ్జార్బ్ ది విటమిన్. ఈ B12 ని అబ్జార్బ్ చేసిన కెపాసిటీ లేకపోవడం వలన డెఫిషియన్సీ వచ్చి దాని వల్ల డెవలప్ అయినటువంటి ఎనీమియాని పర్నీషియస్ ఎనీమియా అంటారు అనమాట. సిడెరోబ్లాస్టిక్ ఎనీమియా రిజల్ట్స్ ఫ్రమ్ ది బాడీస్ ఇన్ఎబిలిటీ టు ప్రాపర్లీ యూజ్ ఐరన్ ఫర్ హిమోగ్లోబిన్ సింథసిస్. అంటే ఈ హిమోగ్లోబిన్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి ఐరన్ ని బాడీ సరైన ప్రాపర్ గా యూజ్ చేసుకోలేకపోవడం వలన డెవలప్ అయినటువంటి ఎనీమియాని సిడెరోబ్లాస్టిక్ ఎనీమియా అంటారు. అది వాస్తవం. సో ఇక్కడతో నేట్రమూర్ కంప్లీట్ అయింది. కొంచెం ఫాస్ట్ గా చెప్పినట్టున్నాను. అది వాస్తవం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష్. గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు.